ఆర్టీసీ సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వ చర్చలు సాగుతున్నాయి. మొదట 3 గంటల పాటు ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించిన జేఏసీ నేతలు తమ డిమాండ్ల సత్వర పరిష్కారానికి పట్టుబట్టారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉపసంఘంతో చర్చలు జరుపుతున్నారు. జేఏసీ పెట్టిన 32 డిమాండ్లలో మెజారిటీ అంశాలపై అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బట్టి నేతృత్వంలో చర్చలు జరుగుతున్నా ఎందుకు ఇంకా ఫైనల్ గా క్లారిటీ రావడం లేదు? ఇదేదో ముందే చేస్తే అయిపోతుండే ప్రభుత్వం. ముందు అధికారుల కమిటీ అని టైం పాస్ చేసే బదులు ముందుగానే సీరియస్నెస్ ఉంటే గనక బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులతో చర్చలు పెడితే అయిపోయింది. కానీ ఒకటి నేను చెప్తున్నా ఆర్టీసీ కార్మికులకి, ఇప్పుడు ఏంటంటే సమ్మె ఇవాళ కాకపోతే రేపు క్లోజ్ అవుద్ది, ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు ఆల్రెడీ 4 ఆత్మహత్యయత్నం చేశారు. ఇవాళ కూడా ఒకళ్ళు పురుగుల మందు దాగి ఆత్మహత్యయత్నం చేశారు. ఇవన్నీ భూపాలపల్లిలో. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక మాస్ హిస్టీరియా తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం. ఏంటంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఎట్లా నా కార్మికులకి నేను లేకపోతే నా తెలంగాణ ఉద్యమ సమయంలో నా తెలంగాణ ప్రజలు ఇట్లా బాధపడుతున్నారు, ఈ బాధను ఈ విధంగా వ్యక్తం చేయాలన్నది ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు 1200 మంది. నిన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం లాంటిదే అంటే కష్టసాధ్యమైన పని 60 సంవత్సరాలుగా అవుతున్న కలనే పాసిబుల్ అయింది. ఆర్టీసీ సమ్మె ఎంత, కేసీఆర్ సమయంలో కూడా ఇట్లా 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న శంకర్ గౌడ్ చనిపోయారు, ఇంకో 2 సీరియస్గా ఉన్నారు. సో ప్రాణాలు పోతే మళ్ళీ రావు, ఇది గుర్తుంచుకోవాలి ఆర్టీసీ కార్మికులు. నేను ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ ఆర్టీసీ కార్మికులు మీ కుటుంబ సభ్యులైతే వాళ్ళని గమనించండి, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే అబ్జర్వ్ చేయండి. ఈ సమ్మె ఒకటి కాకపోతే 2-3 రోజుల్లో అయిపోతుంది. ఇదో పెద్ద సమస్యనా? 2017 పిఆర్సీ ఇచ్చారు, 21 2021-24 పిఆర్సీ ఇప్పుడు కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది, అంతేనా కదా? ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది. అధికారంలోకి రావాలి కదా రాజకీయ పార్టీలు. రావాలంటే ఏం చేయాలి? వాగ్దానం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానం చేసింది, వాళ్ళు విలీనం అని. కేసీఆర్ ఎవరైతే సమ్మెను నిరంకుశంగా అణిచివేసేందుకు ప్రయత్నం చేశాడో ఆయనే 2 సంవత్సరాల తర్వాత విలీనం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ లో ఓట్లు కావాలి. సో అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కష్టసాధ్యమైన తెలంగాణ వచ్చినప్పుడు ఈ డిమాండ్లు అన్ని చాలా చిన్న డిమాండ్లు. దీనికోసం ఆత్మహత్య చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచించాలి. ప్రాణాలు పోతే మళ్ళీ రావు. అధికార పక్షం కూడా ఆలస్యం చేసింది. ఆలస్యం అన్నట్టే కదా. బట్టి విక్రమార్క నేతృత్వంలో ముందే కమిటీ వేస్తే అయిపోతుండే కదా. పైగా 31 డిమాండ్లకు 2 డిమాండ్లు నెరవేరలేదని చెప్తారు. అసలు వాళ్ళు ఏమని చెప్పారంటే 2 డిమాండ్లు అంటే ఆ 2 డిమాండ్లే మాకు ఇచ్చేయండి, మిగతా 29 వద్దన్నారు. ఏంది మెయిన్ డిమాండ్? ప్రభుత్వంలో విలీనం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిందా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనం అయిపోయినారు. తెలంగాణనేమో కాలేదు. తెలంగాణ వచ్చి మరి ఆర్టీసీ కార్మికులకు నష్టం జరిగినట్టే కదా. తెలంగాణ వచ్చి అందరు లాభపడి ఆర్టీసీ కార్మికులు నష్టపోయినట్టే కదా. కేసీఆర్ కూడా ముందు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఆయన మంకుపట్టు, ఆయన ఎవరో చెప్తే నేను చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఏమంటారు, ఆర్టీసీ కార్మికులకు చంద్రమండలం మీద ఏదో అది చేస్తామన్నట్టు హామీలు ఇచ్చి ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు. ఏం లాభం? వాళ్ళు కూడా ఎంతకాలం ఒప్పుకోబడతారు? 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 32 డిమాండ్స్ లో మెజారిటీ అంగీకరించామని ప్రభుత్వం చెప్తోంది. మిగిలిన 32 డిమాండ్లలో అన్ని చిన్న చిన్న డిమాండ్లు. మెజారిటీ డిమాండ్ ఏంది? మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నారు. తప్పు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ లో విలీనమై తెలంగాణలో కాకపోతే నష్టపోయినట్టే కదా. అదే ఉమ్మడి రాష్ట్రం ఉంటే వాళ్ళకి లాభం జరిగినట్టే కదా. రెండోది ఏంది మేజర్గా అడిగేది? మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు తోటి కార్పొరేషన్ అయిన విద్యుత్ ఉద్యోగులకి సమయానికి జరుగుతుంది, ఆర్టీసీకి జరగట్లేదు. 2021 పిఆర్సీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ మిగతా వాళ్ళకి వచ్చింది, కానీ వీళ్ళకి 2021 పిఆర్సీ లేదు, 2025 పిఆర్సీ లేదు. 2017 పిఆర్సీ ఎప్పుడో వచ్చింది 9 సంవత్సరాల క్రితం. ప్రభుత్వ రంగ సంస్థలకు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ ఇచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకు లేదు? మహాలక్ష్మి స్కీమ్. ఎవడేమన్నాడు ఉచితాలు? నిన్ను ఫ్రీ బస్ ఎవరిని అడిగారు? ఎవరన్నా మహిళ ధర్నా చేసిందా? సో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకు బాగాలేదు? 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇక ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయమని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందట. ఈ ఉన్న పరిస్థితి ఇట్లా ఉంటే 6 గ్యారంటీలు డిమాండ్ చేస్తే అమ్ముకోవాల్సిందే.
తెలంగాణ అమ్ముకోవాల్సిందే. ఈ ఫ్రీ బీస్ ఉచితాలు వేసి సర్వనాశనం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ. సో ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. నాకు కూడా ఏమనిపించింది అంటే నిన్న చూసిన తర్వాత మీడియాలో కవరేజ్ బంద్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు టీవీ ఛానల్ చూసి ఇంకా మోటివేట్ అవుతారు. వాళ్ళ ఉదయం ఒక దశలో ఆలోచించా, శంకర్ గౌడ్ సంబంధించి మనం టెలికాస్ట్ చేయడం వల్ల లాభం ఉందా, మీడియాలో చేయడం వల్ల 2 రోజులు ఖచ్చితంగా 2 కాకపోతే ఇంకో 3 రోజుల తర్వాత బస్సులు నడవంది ఉంటుందా? బస్సులు నడవంది అయితే నడవదు కదా. అయితే ప్రభుత్వం దిగి వస్తారు, లేకపోతే కార్మికులు దిగి వస్తారు, ఏదో మధ్య మార్గంగా అవుతుంది. కానీ మధ్యలో ప్రాణాలు పోతున్నాయి కదా, అది సమస్య. ఇవాళ కూడా ఒక వ్యక్తి పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సో అందుకనే ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి ఏదో ఒక ఒప్పందం కుదురుతుంది. కార్మికులారా, మీరు రాజకీయ పార్టీల ట్రాప్లో పడకండి. అది అధికార పక్షమైనా లేకపోతే ప్రతిపక్షమైనా. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, అప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నది, అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ అంటారు, ఇక్కడ రచ్చ చేస్తున్నారు. సో ఈ రాజకీయ పార్టీలు నమ్మి ఈ విధంగా చేస్తే గనక డెఫినెట్గా ప్రాబ్లం మీకే. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. నేను ఎస్పెషల్లీ కార్మికుల కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని ఒక గంట కనిపెట్టండి. ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాణాలు పోవడం అన్నది మంచిది కాదు. ఇటువంటి విషయాలకి, చిన్న చిన్న విషయాలకి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో వాసుదేవ్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, గజ్జల కాంతం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు జాయిన్ అవుతున్నారు, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతారు, గోవర్ధన్ గారు ఆర్టీసీ జేఏసీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా తెలంగాణ విఠల్ గారు నమస్కారం. అన్ఫార్చునేట్లీ 4 ఆత్మహత్య యత్నం చేశారు. మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారా వాళ్ళకి? అంటే మీరు చెప్పినట్టు సార్ సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఎస్ చెప్పండి. ఒక్క నిమిషం ఇక్కడ ల్యాప్టాప్ చెప్పండి విఠల్ గారు. సో విఠల్ గారు అయినంతలో ఒకసారి వాసుదేవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. వాసుదేవ్ రెడ్డి గారు. ముందుగా భరత్ గారు, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పినట్టు నాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆవేశానికి ఆక్రోశానికి లోనై అయ్యో తెలంగాణ రాదేమో అని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆత్మహత్యలకు ముందుకెళ్ళిండ్రో, ఇవాళ నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మె జరగడమే దురదృష్టకరం. దాంట్లో ఆర్టీసీ కార్మికులు ఏదైతే నిన్న శంకర్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా మిగతా ఇంకా ఖమ్మం నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వెళ్ళి కూడా వారు ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కూడా భూపాలపల్లి జిల్లా డిపోలో కూడా జరిగింది. సో ఇది ఆత్మహత్యలకు దయచేసి చేసుకోవద్దని కూడా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇదేం పెద్ద సమస్య కాదు. పెద్ద సమస్య అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగినాం మనం. సో ఈ ఆర్టీసీ సమ్మె మీరు అన్నట్టు ఇలా కాకుండా రేపైనా సరే ప్రభుత్వం దిగి రావాల్సిందే. కార్మికుల యొక్క డిమాండ్స్ కోసం ఇవ్వకుండా అయినా చేయాల్సిందే. కాబట్టి దాని విషయంలో దయచేసి ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా అట్లాంటి ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఎందుకంటే మీరే ఆనాడు చెప్పిండ్రు, నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్నట్టు 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో కూడా అప్పుడు కొంత ఆలస్యం చేసినాం. ఆలస్యం జరిగింది కాబట్టే ఆ తర్వాత దాన్ని తెలుసుకొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇమీడియట్లీ వారికి ఏదైతే దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నదో ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆనాడు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. అది ఎవరు కూడా దాని నిర్ణయం తీసుకోలే. కానీ కేసీఆర్ గారు జస్ట్ డెఫినెట్లీ మరి దాదాపు 40,000 మంది, ఇప్పుడు తగ్గవచ్చు కొంత, కానీ 40,000 మంది కార్మికులు మరి ఆర్టీసీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, క్యాబినెట్లో తీర్మానం చేసుకొని, ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి, ఆ తర్వాత గెజెట్ తీసుకొచ్చిన సందర్భం కూడా మరి అప్పటి ప్రభుత్వంలో ఉన్నది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైంది, ఇంకొక 10% పని. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు ఏం చెప్పింది, ఇదే ముఖ్యమంత్రి గారు, మీకు భరత్ గారు గుర్తుండి ఉండాలి, ఆనాడు సమ్మె చేస్తున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం
ప్రగతి భవన్ ముట్టడించడానికి బయలుదేరిన సందర్భంలో పోలీసులు సార్ అడ్డగించారు. ఆయన ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ దాకా వచ్చిండ్రు. అక్కడ మీడియాను ఉద్దేశించి ఏం మాట్లాడిండు? అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఏం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రగతి భవన్ ముట్టడించాడు. ఎందుకంటే నేను ఇప్పుడు సోషల్ మీడియా నగర్ లో ఎలక్షన్ ఆ సందర్భంగా కావచ్చు. సరే ఏదైనా రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ప్రభుత్వాన్ని తూలనాడుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తూ వాళ్ళు గొంతప్ప కోరికలు ఏమడిగినో ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా, ఎందుకు విలీనం చేస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మాట్లాడిన సందర్భం. నీకు కావాలంటే నా దగ్గర వీడియో కూడా ఉన్నది, వారు మాట్లాడింది ప్రధానంగా. ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. సో మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కానీ దీని సారాంశం ఏంటి అంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ముఖ్యమంత్రిగా అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇలా మేము అడుగుతున్నాం ఆర్టీసీ కార్మికుల పక్షాన. మరి ఇలా మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు కదా, మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రధానంగా పెట్టిర్రు. అభయస్థం మేనిఫెస్టోలో ఏం చెప్పిర్రు? పెండింగ్ లో ఉన్న 2 PRCలు ఇస్తాము, కార్మికులను ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు వీటే వాళ్ళు అడుగుతా ఉన్నారు. వీటికంటే ముఖ్యంగా భరత్ గారు ఇంట్లో ఉన్నాయన్నీ కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. వాటికంటే ముఖ్యంగా కార్మికులు చెప్తున్నది ఏంటి అంటే ఇవాళ ఒక లీవ్ అప్పీల్ చేసుకోవాలి యజమాన్యానికంటే ఆన్లైన్లో పెట్టాలి. అది చూస్తే ఆ యజమాన్యం చూసినప్పుడే ఆ కార్మికులకు వాడు ఆన్లైన్ లీవ్ పిటిషన్ పెట్టుకుంటే లీవ్ వినతి పత్రం ఇస్తే శాంక్షన్ అయితే అవుతుంది, లేకపోతే తప్పకుండా వీళ్ళు డ్యూటీ చేయాల్సిందే. సో ఇవాళ మహిళలు కూడా మరి ఆనాడు 8 గంటలు చేస్తే ఇలా 12 గంటల భారం అవుతా ఉన్నది. ఎందుకు? ఇలా మహాలక్ష్మి పథకం తీసుకురావడం వల్ల ఆక్యుపెన్సీ పెరిగింది. ఆక్యుపెన్సీని పెరిగిన తట్టు ఇక్కడ సిబ్బందిని కూడా పెంచలేకపోయింది ప్రభుత్వం. ఇప్పుడు అప్పుడో కొంత ఆర్టీసీలో ఎక్కడానికి ప్రైవేట్ వాహనాలు లేకపోతే అట్ట తిరిగేది. కానీ ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మహిళలందరూ కూడా బస్సులు ఎక్కుతున్న సందర్భంలో ఆ సంఖ్యకు తగినట్టు బస్సుల సంఖ్య పెంచకపోవడం ఒక కారణమైతే ఇలా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు పరిభారం మీద పడతా ఉన్నది. ఆ పరిభారాన్ని తగ్గించాలనే డిమాండ్ కూడా ఇలా వారిలో ఉన్నది. ఇంకో అంశం ఏంటి అంటే ఇలా మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు అప్పటికే ఆర్టీసీ నష్టాలలో ఉన్నదిరా నాయన అంటే ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి నెలకు 400 కోట్ల రూపాయల భారం ఇలా ఆర్టీపీసీతో పడుతుంది. ప్రభుత్వం ఏం చెప్పింది? ఆ భారాన్ని ప్రభుత్వమే మేమే చెల్లిస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నది? 400 కోట్ల దాదాపు 450 కోట్ల మహాలక్ష్మి పథకం ద్వారా, ఇంకో రాయితీల ద్వారా ఒక 50 కోట్లు, దాదాపు నెలకు 500 కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీ మీద భారం పడితే దాదాపుగా 6,000 కోట్లు, సంవత్సరానికి 6,000 కోట్లు. 6,000 కోట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 4,000 కోట్లే. ఇంకా 2,000 కోట్లు పెండింగ్ లో ఉంటున్నాయి. అదొక భారం కూడా ఆర్టీసీ మీద పడడం వల్ల కూడా అది కూడా అవుతుంది. అక్కడ కూడా రిటైర్మెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి బెనిఫిట్స్ రాక వారు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. సో ఇదొకసారి అయితే ఇవాళ ఒక ప్రభుత్వం ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇవాళ ఏం జరిగిందంటే రాష్ట్రంలో శంకర్ గౌడ్ గారు చనిపోయిండ్రు. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల కోసం ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. మాకు కనీసం ధర్నా చేసుకునే హక్కు కూడా లేదా మాకు అని చెప్పి వాళ్ళ ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఆ శవాన్ని చూడడానికి కూడా పోనీయలేని పరిస్థితి. ఇంకా గమ్మత్ ఏంటంటే అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు సీనియర్ మంత్రులు ఉన్న వారిని పోనీయరు కానీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాత్రం అక్కడి దాకా పంపిస్తారు. ఈ అంతర్యం ఏంది? ఈ దోస్తానేంది? రేవంత్ ఇప్పుడు అక్కడికి పోతే అల్లర్లు అయితే, అక్కడికి పోతే గొడవలు అయితే అని పోలీస్ వ్యవస్థ ఎవరిని పోనీయకుండా అడ్డగిస్తే మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పోనీ ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గా ఉన్న మా నాయకుడు పెద్దిశ్వర రెడ్డి గారు ఉన్నారు, మా మాజీ మంత్రి ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడి బయలుదేరి ఒక మహిళా నాయకురాలు. వాళ్ళు పోతే మీరు పోలేదని బాధ, చనిపోయిన బాధ కట్టి వాళ్ళు పోతే మీరు పోలేదని అది కాదు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, మా కోసం ఇంతమంది వచ్చారనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఎవరైనా పోతారు. బీజేపీ వాళ్ళు ఆనాడు కూడా భరత్ గారికి గుర్తుండాలి, ఆనాడు 2019 సమ్మె జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు వేయండ్రు, రెచ్చగొట్టే కాడికి రెచ్చగొట్టిర్రు. ఇలా నేను అడుగుతున్నా, మీ జీనూస్ వేదికగా అడుగుతున్నా, ఆనాడు 2019 సమ్మె జరిగితే కొంతమంది మేధావులుగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు పోయి రెచ్చగొట్టిండ్రు కదా. ఈ రోజు ఆ మేధావులు
ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు, ఎందుకు వారి పక్షాన మాట్లాడతలేరు? ఇది నేను అడుగుతలేను, కార్మికులే మాట్లాడుతా ఉన్నారు. మేము మాట్లాడేది కాదు, కార్మికులే స్వయంగా మాట్లాడుతున్నారు. అరే మా పక్షాన మాట్లాడేటోడు కరువైనరు. ఆ రోజు అనేక మంది పోయి ఆ వేదికల దగ్గర సంఘీభావం తెలిపొచ్చింది కదా, మరి ఇవాళ ఎందుకు సంఘీభావం తెలుపుతలేరని చెప్పి కార్మిక సంఘాలు అడుగుతున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. అంటే ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ కట్టడి చేసి, ఇంకా గమ్మత్ ఏంటంటే మన భరత్ గారు, ఈ ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది నిన్న వికారాబాద్ జిల్లా స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా. ఎట్లా అంటే కార్మికులు టెంట్లు ఎత్తే టెంట్లు ఇవ్వద్దు, కుర్చీలు ఇవ్వద్దు, ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నాడు. ఎందుకు వారు ఏమైనా నక్సలా ఇట్లా ఎందుకు తీసుకుంటారు చట్టపరమైన చర్యలు? కార్మికులకు ఉద్యోగులకు గజ్జల కాంతం గారికి అవకాశం వచ్చినప్పుడు అది మాట్లాడదాం. ఒకసారి తెలంగాణ విఠల్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ విఠల్ గారు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆర్టీసీ కార్మికులకి? ఎస్ విఠల్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. విఠల్ గారు వినబడుతుందా? విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు వినబడుతుందా? పీసీఆర్ ఒక్కసారి కాల్ చేయండి విఠల్ గారికి. విఠల్ గారు వినబడుతుందా? యా ఓకే. గజలకాంతం గారు, ఈ మిగతావన్నీ సంగతే కానీ ఈ టెంట్ హౌస్ వేసి ధర్నా రేవంత్ రెడ్డి ఏమో ఇచ్చాడు, 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ఇస్తున్నా, నేను ప్రొటెస్ట్ చేసే హక్కు అన్నాడు. కనీసం బస్ స్టాండ్ దగ్గర టెంట్ హౌస్ కూడా వేయట్లేదు, పైగా టెంట్ బోర్డులు ఇస్తే గిట్ట కేసు పెడతామంటారు. ఇదేంది? కార్మికులకు ఇచ్చిన హామీలు వాస్తవమే, కార్మికులకు సమస్యలు వాస్తవం, పరిష్కారం చేయవలసింది 100%. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు. కాకపోతే కొంత సమయం అడిగినారు, ఒక నెల రోజులు ఆగండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మంచిగా లేదు కాబట్టి కొన్ని నెల రోజులు టైం అడిగినారు. వాళ్ళని కూర్చునిబెట్టి మాట్లాడితే దాని మీద వెనక కొంతమంది దుష్ట శక్తులు కలిసి వాళ్ళని రెచ్చగొట్టడం. ఓకే, రెచ్చగొట్టడం మంచిదే భరత్ గారు. ఒకటి మీకు మొదలు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఏం మాట్లాడినరు? 2 సంవత్సరాలన్నర, ఇది పక్కకు పెట్టండి, 2 సంవత్సరాలన్నర అయింది. తెలంగాణ వచ్చే ముందు సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొన్నారు, ఆర్టీసీ కార్మికులంతా కష్టపడ్డారు, ఆర్టీసీ కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. ఎవరో ఒక్కరు నేను ఎత్తునో, కేసీఆర్ ఎత్తునో, ఇంకోటి ఎత్తు రాలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఎత్తే వచ్చింది. 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోతే వచ్చింది తెలంగాణ. ఎవడో ఒక్కడు కష్టపడితే వచ్చిన తెలంగాణ కాదు. నెంబర్ 1, ఈ ఆర్టీసీ వాళ్ళను ఖచ్చితంగా మనం అధికారులకి రాగానే మనకున్న సమస్యలని పరిష్కారం చేస్తాం. ఇప్పుడున్నది రికార్డు ఉంది, మీకు వినబెడతాను, అవన్నీ పరిష్కారం చేస్తాము. ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళని కడుపులో పెట్టుకుంటాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ గారే తెలంగాణ రాకముందే చెప్పాడు. మరి ఏమైంది? తెలంగాణ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలలో నీవు పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. 10 సంవత్సరాలు నువ్వు ఉండి పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. ఎందుకు ఇవ్వలేదు? కార్మికులే కదా, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళే కదా, 10 ఏళ్ళు ఉండి మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇవ్వలేదని, విమర్శలు చేసుకుంటే 2017 24లో ఇచ్చాం మేమే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది 2017లో అదే ఇచ్చినాం కదా. అయితే రెండోది, ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది 10 ఏళ్లలో మరి నువ్వేం చేసినావు? మొదలు తెలంగాణ కోసం కష్టపడంలో ఆర్టీసీ వాళ్ళే కదా, మరి 10 ఏళ్ళు దాన్ని పెండుకి పెట్టి చివరి దశలో నేను విలీనం చేస్తానని చెప్పి నేను అసెంబ్లీలో తీర్మానం చేసిన, జీవోలు తీసిన. అంటే గవర్నమెంట్ పోయే ముందు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ముందు దాన్ని తీసి దాన్ని పెండింగ్ లో పెట్టాడు. మరి అప్పటిదాకా 10 ఏళ్ళు ఏం చేసావు దీన్ని? రెండోది, నువ్వు సమ్మె జరుగుతుంటే ఈయన చనిపోవడం అనేది తప్పు. మీరు చెప్పినట్టు భరత్ గారు, మీరు చెప్పినట్టు 100% చనిపోతే పరిష్కారం కాదు. ఇది ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, సాధించుకోవాలి. మీరు అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఇంకో 10 రోజులలో పరిష్కారం అవుతుంది. కానీ చనిపోయిన మనిషి మాత్రం రాడు, ఆ సమస్యను ఎవరు తీర్చలేరు కూడా. అందుకోసమే ఆ కుటుంబాలందరూ కూడా ఆత్మహత్యలకి పరిష్కారం కాదు, కొట్లాడాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, పరిష్కరించుకోవాలి తప్ప చావు పరిష్కారం కాదు. రెండవది, 2019లో
సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు 46 మంది చనిపోయారు. 46 మంది చనిపోవడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. కార్మికులు అందుకనే వాళ్ళు ఓడించారు. అందుకోసం చెప్తున్నా. ఇవాళ మేము చక్కగా పరిపాలన చేసినాము, కార్మికుల కింద మేము పెద్ద ఉరగబెట్టినాము అని చెప్పినట్టు మాట్లాడితే ఎట్లనండి? 46 మంది కారణం. వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు ఏం చేశారు? ఇప్పుడు 2017 ఉన్న పిఆర్సీ ని 2024 ఇచ్చాం. ఇంకో పిఆర్సీ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. అది ఇస్తామని చెప్పాము. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10 ఏళ్లలో ఒక్క పిఆర్సీ వాళ్ళకు 15,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఏది కూడా దిక్కులేని పరిస్థితి. మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చినాక అది 24లో వాళ్ళ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ ఇచ్చారు. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ మీరు కాంగ్రెస్ ఇవ్వండి ఇచ్చారు. అది ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? పిఆర్సీ కూడా ఇవ్వలేదంటే ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? 2014 ఇచ్చారు 2023 దాకా. మళ్ళీ తర్వాత అంటే 13 పిఆర్సీ వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇచ్చారు. 13 పిఆర్సీ లేట్ గా ఇచ్చారు. అదే లేట్. ఇప్పుడు అది అప్పుడు తెలంగాణ మూమెంట్ నడుస్తున్నది కదా, ఆ తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇదేది 2024లో 2017 ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిద్దాము వాళ్ళకి చెప్పారు. ఖచ్చితంగా పరిష్కరించాలి. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా చెప్పారు, కమిటీ కూడా చెప్తుంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తాం, మీకు వచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చడమే. కొంత మాకు టైం ఇవ్వండి, ఎందుకంటే 2.5 years మాకున్న సమస్యలు మాకున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది. ఆర్థిక పరిస్థితులు మీకు కూడా తెలుసు, కార్మికులకు కూడా తెలుసు. ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల పాలైంది. తర్వాత దాని ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఒక దిక్కు అప్పులను కట్టుకుంటూ ఒక దిక్కు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రావడము టైం పడుతుందని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా. ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు, పరిష్కరించాలి కూడా. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి వాళ్ళని ప్రోత్సహించే ముందు మనమేం చేసామో అనేది ఆలోచించుకోవాలి కదా. మన తప్పులను కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతిపక్ష పార్టీగా ఆనాడు మీరు అధికారంలో ఉండి ఏం తప్పులు జరిగినాయి? 10 ఏళ్ళు వాళ్ళని వాళ్ళని ధర్నా చేయనిచ్చిన రోజు రస్తారోకో చేయనిచ్చిర్రా? ఉక్కు పదం ఒప్పిర్రు. తర్వాత యూనియన్లను కూడా భరత్ గారు ఆ రోజు యూనియన్లను కూడా రద్దు చేసిండ్రు. రద్దు చేసిండ్రు. మరి రద్దు చేసిన తర్వాత మీరు 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు మీరు ఎందుకు పునరుద్ధరించలేదు యూనియన్లను? వాళ్ళు అడుగుతున్నారు కదా, యూనియన్లను పునరుద్ధరించండి అని అడుగుతున్నారు. అది ఖచ్చితంగా ఆ డిమాండే చేయలేదు. ఇప్పుడు అయ్యో ఇప్పుడు అది ఖచ్చితంగా 2 డిమాండ్స్ మీరు చెప్పిన 29 డిమాండ్స్ నెరవేర్చాం, 2 నెరవేర్చడం దానిలో అదే మెయిన్. ఇప్పుడు అదే మా బట్టి గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా పెట్టిదాము. యూనియన్ వెల్ఫేర్ బోర్డు అని పెట్టాడు కేసీఆర్ గారు ఆనాడు మొత్తం రద్దు చేసి ఆయన్నే యూనియన్లు నడవద్దు, యూనియన్ నడిస్తే ఈడలు తయారైతుంది, ఎంత పెద్ద కథ అవుతుంది అని చెప్పి ఆనాడు రద్దు చేసిండు. ఇన్నట్టుండే ఉన్న యూనియన్లను రద్దు చేసిండు. మరి అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యూనియన్లు ఉన్నాయి ఎప్పటికీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే రద్దు చేసిండు కదా. వెల్ఫేర్ బోర్డు పెట్టిండు దానికి కూడా టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళనే పెట్టిండు దాని మీద. అందుకోసం అది విచ్ఛిన్నం చేసిండు, దాని మీద ఉక్కు పదం ఒప్పిర్రు. ఆర్టీసీ అంతా మొత్తం అది చేసిండు. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఉన్నది కదా, మీరు ఒకసారి వినండి ఏం మాట్లాడండి. ఆయన ఆ రోజు మాట్లాడింది మీరు వినండి ఏం మాట్లాడారు. పాత క్లిప్పింగ్లు చూస్తే ఏంటంటే ఇంకో లంగపడ్డాను పెట్టి బయట 2 నెలలు 2 నెలలు ఎత్తు 20 నెలలు ఎత్తు ఇది తెలరు కానీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీగా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. నోట ఇష్టమని మాట్లాడేనా రోడ్ల మీద పడి ఎటు పడతాయి? పిచ్చి పనికిమాల రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు, వ్యక్తి మార్చిపోయినాడు వీళ్ళనే నాకు అర్థం కాదు. ఏం సమ్మలండి వీళ్ళకి? ఆలోచన బుద్ధి జ్ఞానం చేసే సమ్మలేదా? మీరు చూడండి, ఇప్పుడు బాగా నెట్టేస్తారు చూడండి మీరు ఒకసారి. అందుకనే వాళ్ళని ఓడించారు. మీరు చూడండి ఏం మాట్లాడండు. ఇవాళ వాళ్ళకు మేము సానుభూతి చెబుతాం, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శిస్తాం. మీరు ఎట్లా పరామర్శించే? వేరే ఎవరైనా మీడియా వాళ్ళు పరామర్శించదు, ప్రైవేట్ పరామర్శించదు, మీరు ఎట్లా పరామర్శిస్తారండి? దాని సమ్మె రూపంలో
మళ్ళీ యూనియన్ ఓకే ఓకే అర్థమైంది. ఈ రోజు నేను గ్యారెంటీ చెప్తాను మీరు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. మంత్రి గారు ఆ మాట అప్పటి ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత రివ్యూ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ తర్వాతనే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళతో పాటు మాట్లాడుకొని మీరు అన్నట్టు ఇప్పుడు వారు చెప్పారు గజలంకాంతం గారు ఏమన్నారంటే ఒక పీఆర్సీ కూడా చేయలేదన్నారు. 2013లో పెండింగ్ ఉన్న పీఆర్సీ ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినప్పుడు అది కంటిన్యూ ప్రాసెస్. 2013లో అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడితే మేము వచ్చినాక అప్పటి పీఆర్సీ ఇచ్చినాం, ఐఆర్ ఇచ్చినాం. అదేవిధంగా వాళ్ళు సమ్మె చేసిన 55 రోజులు సమ్మె చేసిన సంబంధించిన జీతాలను కూడా కట్టించి వాళ్ళ విలీన ప్రక్రియ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం. దానికి గెజిట్ కూడా ఇచ్చినాం. అప్పటి ప్రభుత్వం గెజిట్ కూడా ఇచ్చింది. నేను ఏమంటున్నా అంటే ఇస్తే లాభం అంటే మీరు అసలు చేయాలి. ప్రభుత్వం మీరు వచ్చారు కాబట్టి కంటిన్యూ ప్రాసెస్ చేయాలి. ఒకసారి తీసుకుందాం. ఒకసారి అక్కడ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా గోవర్ధన్ గారు ఉన్నారు ఆర్టీసీ నుంచి. ఎస్ శరత్ గారు, శరత్ గారు ఉన్నారా? నమస్కారం. చర్చలు జరుగుతున్నాయి. బట్టి ఉత్తమ్ అందరు కూడా చర్చల్లో మనకు ఆ విజువల్స్ కూడా వచ్చాయి. పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సో ఇవాళ రాత్రికే ఒక సొల్యూషన్ దిశగా రాత్రికే సొల్యూషన్ గా వెళ్తున్నట్టుగా చెప్తున్నారు శరత్ గారు. సార్ ఇప్పుడు చర్చలు సఫలమయ్యి ఆర్టీసీ కార్మికుల సమస్యలు సాల్వ్ అవుతే చాలా సంతోషం. దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమంటే ఇవాళ పోయిన ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు? ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్టీసీ మంత్రి ఎందుకు అంత నీచంగా థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేసినాడు, ప్రవోక్ చేసే విషయం చేసినాడు కదా. ఇప్పుడు ఆ కుటుంబాలలో జరిగిన విషాదం ఎట్లా? పోనీ అనుభవం లేని వ్యక్తుల కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నో ఏళ్ల నుంచి పరిపాలన ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఆర్టీసీ కార్మికులు ఎంతమంది చచ్చిపోయినారో, ఏ రకంగా వాళ్ళ జీవితాలలో ఒక విషాదం నిండిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు, మాకు పెద్ద పరిపాలన అనుభవం ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఈ స్థితికి వచ్చి ఇప్పుడు దీన్ని కథ సుఖాంతం చేస్తా అంటే ఇది సుఖాంతం కాదు, ఇది విషాదాంతమే. ఒక రకంగా రాహుల్ గాంధీ కంటే బుద్ధి ఉంటే, ఒకవేళ ఇఫ్ ఈజ్ రియల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది తెలంగాణ అఫైర్స్ అంటే ఆ రవాణా మినిస్టర్ ని ఇమీడియట్ గా డిస్మిస్ చేయమని చెప్పి అడ్వైజ్ ఇవ్వాలా. ఇచ్చి హియర్ ఆఫ్టర్ కార్మికుల జీవితాలతో కానీ ఆందోళన చేసే ఏ వ్యక్తుల పట్ల కానీ అమానుషంగా ప్రవర్తించద్దు, అమానుషంగా మాట్లాడద్దు. ఇది ఒక్క నిమిషం. చరిత్ గారు, రాహుల్ గాంధీ దగ్గర దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మాట్లాడే ముందు నువ్వు అడ్వకేటు, ఒకటి మీరు మాట బుద్ధి ఉన్నదా? రాహుల్ గాంధీ దగ్గర నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ అను ఆ మంత్రి వర్యును తప్పు చేసి నేను అద్దనను, నువ్వు కాదను. నువ్వేంటండి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ నువ్వు చదువుకున్న వాడివి. ప్రజలకు మేలు నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదని నువ్వు అను. ఇవి ఇట్లా తప్పు చేసింది మంత్రి గారు అని చెప్పు, నేను వింటున్నా కదా. అది కానీ అదే పద్ధతి. రాహుల్ గాంధీ దగ్గర ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఒక్క నిమిషం కంప్లీట్ గా శరత్ గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినారండి? ఇక్కడ కేసీఆర్ నిరంకుశ పాలన ఉంది, ప్రజలతో సంబంధం లేని పరిపాలన ఉంది, గడిల ప్రభుత్వం ఉన్నది, ప్రజాకోణం లేదు ఈ ప్రభుత్వానికి, ఇది అమానుషంగా ఉంది, ఇది దారుణంగా ఉంది, కార్మికుల కర్షకుల అందరి హక్కులను కాలరాసినారు, మేమట్లా చెయ్యము, బీద తాడిత పీడిత ప్రజల తరఫున నిలబడి చరిత్ర మాది, పేద భారత్ జోడో యాత్ర చేసినాం, భారత న్యాయ యాత్ర చేసినాం అని ఇవన్నీ చెప్పినారు కదా. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని అంతా మేము రూపుమాపుతాం, మీకు జరిగిన అన్యాయానికి సరైనటువంటి మార్గం కనుక్కుంటాం, మా ప్రభుత్వం క్షణాల మీద రియాక్ట్ అవుతుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడంగానే ప్రజల దగ్గర నుంచి ఆర్జీలు తీసుకున్నారు, జ్యోతిరావు పూలే భవన్ పెట్టినారు. 2.5 సంవత్సరాలుగా మేనిఫెస్టో అమలుకు వీళ్లు తీసుకున్న చర్యలేంది? ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము గీ చర్యలు తీసుకున్నాం, గీ రకంగా సమస్యను జటిలంగా కాకుండా కాపాడినాం అని చెప్పే జవాబుదారంగా ప్రభుత్వాన్ని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ ను భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారో, కాంగ్రెస్ ను డిఫెండ్ చేస్తున్నారో వాళ్ళేం ప్రజా కోణంలో ఆలోచించట్లేదు. ఆ పోస్టో ఈ పోస్ట్ కోసమనో, ఏ కార్పొరేషన్ కోసమో, లేదా ముఖ్యమంత్రి పెంపుదల కోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల తరఫున మాట్లాడేవాడు ఎవరు లేడు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడింది మేము, ఆ లుచ్చగాడు ఇట్లా చేసినాడు, దుర్మార్గుడు అది ఇదని చెప్పిన వాళ్ళం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మేలు జరుగుతుంది అన్నాం.
మీ 130 సంవత్సరాల అనుభవం ఉన్నారు, ఏది ఇదేనా? అంటే ఒక పక్క కార్మికులు ఆందోళన చెంది స్ట్రైక్ చేస్తుంటే, ఎజిటేషన్ వస్తుంటే వాళ్ళని ప్రొవోక్ చేసిన వ్యవహారాలు మాట్లాడతారా మంత్రి? బాధ్యత లేదా కనీసం? మరి మేము చర్చిస్తాం, మీరు తొందరపడకండి, సంయమనం కోల్పోకండి అని చెప్తాడా? లేకపోతే దీని వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మహాలక్ష్మి ప్రోగ్రామ్ ను అమలు చేస్తుంటే వాళ్ళ కడుపులలో మంట ఉన్నది అని ప్రతిపక్షాల మీద మన్ను వస్తే సమస్యలు సాల్వ్ అవుతుందా? ముఖ్యమంత్రి అసలు ఏం చేసినాడు? షుడ్ యూ నాట్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ ద మినిస్టర్? హౌ వాట్ బిజినెస్ యూ గాట్ అని ఓ పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో చర్చల కోసమని తయారు చేస్తున్న ఆదేశాల్లో ఈ రకమైన వ్యవహారాలు చేసి ఇదంతా ఏందండి? రాష్ట్రాన్ని అనవసరంగా ఒక ఇది తయారు చేసినారు, ఒక అశాంతికి దారి తీసినారు. తర్వాత ఈ ప్రభుత్వం పట్ల ఏమైనా క్రెడిబిలిటీ ఉందా? ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న ఏ ప్రామిస్ ను కూడా ఫుల్ఫిల్ చెయ్యదు అనే భావన ఈనాడు ప్రజలలో వచ్చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఇప్పుడు ఇవాళ 50% సాలరీస్ ఎవిడెన్స్ లో పెడుతున్నాం ఎమ్మెల్యేలకు అన్నారు. ఇదే పని ముందే చేస్తే ఏం పోతుండే? ఈ ఎమ్మెల్యేలో ఎవరికి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఒక 50 కోట్లు 40 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ 100 కోట్లకు ఆసాములు. ప్రభుత్వ భూములన్నీ ఆక్యుపై చేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు, దొరలు, ప్రజలను దోచుకున్న వాళ్ళు వీళ్ళేందండి? ఒకసారి తెలంగాణ విఠల్ గారు చాలాసేపటి నుంచి ఉన్నారు. సార్ భరత్ గారు నమస్కారం అండి. చాలా మంది ఉద్యమకారులు అన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా మా ఫాదర్ కూడా ఆర్టీసీలో పనిచేశారు. అసలు ఈ సమస్యకి కారణం ఏంది? ఆర్టీసీ అనేది పదే ఎందుకు సంక్షోభంలో పడుతుంది, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు లాభాల్లో పెడుతుందంటే నాకున్న అవగాహన మేరకు కొంచెం రీసెర్చ్ చేస్తే అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అని చెప్పాము. ఒకవైపు దివాకర్ ట్రావెల్స్, కేసీఆర్ ట్రావెల్స్ ఏమో 100 కోట్ల లాభాల్లోకి వెళ్తుంటే ఆర్టీసీ ఎందుకు పదే నష్టాల్లోకి వెళ్తుందంటే ఫస్ట్ అసలు ఆర్టీసీ ఏర్పడ్డ చరిత్ర తెలుసుకోవాలి. 1930లో ఆర్టీసీ ఏర్పడ్డప్పుడు జిలానీ బేగం అనే ఆమె నిజాం కుటుంబానికి చెందిన ఒక బ్రిటిష్ యువరాణిని నిజాం కుటుంబంలోకి వస్తే ఆమె ఇక్కడ చూసి ప్రజలు బీదరు, గుల్బర్గా నడుచుకుంటూ పోతుంటే ప్రజల కష్టాలు చూడలేక ఆమె సొంత ఆస్తితోటి 200 బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ ఏర్పడ్డది. 1958లో ఆర్టీసీ ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ నిజాం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉండే, ఇది ప్రభుత్వంలో భాగమే. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లయితే సపరేట్ ఆంధ్రప్రదేశ్ కలవకముందు తెలంగాణ ఎట్లా ప్రత్యేక రాష్ట్రంగా ఉందో 1930 నుంచి 1958 వరకు నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు లాభాల్లో ఉంది. ఎందుకు నష్టాల్లో వస్తుంది అంటే ప్రధానంగా ఆర్టీసీకి లాభాలు తీసుకొచ్చేది కండక్టరు, డ్రైవరు, మెయింటెనెన్స్ స్టాఫ్ అంటారు. శ్రామిక్ గానీ, క్లీనరు, మెకానిక్ సూపర్వైజర్, ఫోర్మెన్, ఈ టీం అంతా కూడా బస్సుని మెయింటైన్ చేయడము, ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడము, ఆర్టీసీ లాభాలు తీసుకురావడం. కానీ ఏమైందంటే మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఏడీసీ అని, TI3 అని, TI2 అని, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అని, డిఎంలని, డివిజనల్ మేనేజర్లని, RM అని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లని, MDలని, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, మేనేజ్మెంట్ స్టాఫ్ ఎక్కువైంది. ఆర్టీసీ బస్సు నడవడానికి కావాల్సిన స్టాఫ్ నిర్వహణ వ్యయము, కండక్టర్, డ్రైవరు, మెకానిక్ జీతం కన్నా కూడా ఒక డిపో మేనేజర్ కి 1,50,000 నుంచి 2,50,000 శాలరీ, డివిజనల్ మేనేజర్ కి 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంది, RM కి 3 లక్షలు ఉంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి 4-5 లక్షలు ఉంది. ఇట్లా అనవసరమైన మేనేజ్మెంట్ సిస్టమ్ అప్గ్రేడ్ కాకపోవడము, దీంతో అధికారము, యాజమాన్యానికి సాలరీలు ఎక్కువైతున్నాయి. పొలిటికల్ గా చైర్మన్ ని పెట్టడము, అంటే మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. IPS ఆఫీసర్ ఎందుకండి ఆర్టీసీకి? ఆర్టీసీ సంస్థ నిర్వహించడానికి మోడర్న్ మేనేజ్మెంట్ దీపంలో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్ కావాలి. ఈ IAS లను IPS ఆఫీసర్లను తీసుకురావడమే ఒక దుర్మార్గం. IPS ఆఫీసర్ అయితే చేయగలుగుతారు, అడ్మినిస్ట్రేషన్ IPS ఎందుకు పెట్టారు తెలియదు. మీరు ఒకసారి భరత్ గారు వినండి. మా ఫాదర్ ఆర్టీసీ కండక్టర్. నేను ఈ చర్చకు వచ్చే ముందు అన్ని రకాలుగా ఒక 1 అవర్ రీసెర్చ్ చేసుకొని కార్మికులు చెప్పిందే చెప్తున్నా. ఇప్పుడు బాంబే బస్ ఎలక్ట్రిసిటీ బస్సు కూడా అద్భుతంగా నడుస్తుంది. కొన్ని 100 సంవత్సరాల నుంచి బాంబేలో నడుస్తుంది. ఇక్కడ ఎందుకు పదే ఫెయిల్ అవుతున్నామంటే, ఒకవైపు ఇది ప్రభుత్వ సంస్థ కాదు, అటానమస్ బాడీ అని చెప్తూ పార్టీ మీటింగ్లకి ఆర్టీసీ బస్సులను వాడుకుంటారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆర్టీసీని వాడుకుంటారు. మళ్ళీ ఇంకొక వైపు వచ్చరికి మాది ప్రభుత్వ సంస్థ కాదు. ఒకప్పుడు 1990లో టీచర్ పే స్కేలు, నేను నా సొంత కవిత్వం కాదు, ఆర్టీసీ కార్మికులు నా ద్వారా మీకు చెప్పమన్నది. 1990లో టీచర్ పే స్కేల్ బేసిక్ 1,010 రూపాయలు ఉంటే కండక్టర్ కి 1,135 రూపాయలు ఉన్నాయి. ఇలా టీచర్ కి 1,00,000 రూపాయలు తక్కువ ఎక్కడ రావట్లేదు. కండక్టర్ కి 35 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా 50,000, 70,000 లేవు. ఇక్కడ ఏమైందంటే
రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాయి, ప్రభుత్వంలోకి వచ్చినాక తమ ఎలక్షన్ల మీటింగ్లకు వాడుకుంటున్నాయి, తమ సంక్షేమ పథకాలకు ఆర్టీసీని వాడుకుంటున్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు ఎవరు కూడా సకాలంలో చెల్లించట్లేదు. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎండీలు, డిఎంలు వీళ్ళ మెయింటెనెన్స్ తోటి ఆర్టీసీ ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎలక్షన్లకి వాడుకున్న ఖర్చులు, మీటింగ్లో వాడుకున్న ఖర్చులు చెల్లించట్లేదు. పెరుగుతున్న డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలకి తరగట్లేదు. ఈ మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఆర్టీసీని అందరు కలిసి ఏదో ఒక అనాథ సంస్థ లాగా ఒక ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. అసలు ఇంత మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంత టెక్నాలజీ వచ్చినాక ఇంత మంది యాజమాన్యం అవసరం లేదు. ప్రధాన రూట్ కాజు పోటీ ప్రపంచంలో ప్రైవేటు బస్సులేమో లాభాల్లోకి వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సులు 50% ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎట్లా లాభాల్లోకి వస్తుంది? 50% ఫ్రీ అయిన తర్వాత మహాలక్ష్మి అంటే అదొకటే ప్రధానంగా ఇక్కడ చెప్పేది, కార్మికులు చెప్పేది ఏంటంటే ఒక బస్సుకి ఇంతకు ముందు ఉన్న రేషియో 1:8 స్టాఫ్ ఉంటే ఇప్పుడు 1:4 స్టాఫ్ కి తీసుకొచ్చారు. కండక్టర్లను తగ్గించారు, మెకానిక్లను తగ్గించారు, డ్రైవర్లను తగ్గించారు, మెయింటెనెన్స్ స్టాఫ్ తగ్గించారు, రన్నింగ్ స్టాఫ్ తగ్గించారు. కానీ డిఎంలు, డివిఎంలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మేనేజ్మెంట్ పెరగడం వల్ల లక్షల జీతాలు ఉన్నాయి. ఇలా ఆర్టీసీ కార్మికుడికి 18,000 నుంచి 20,000 జీతం వస్తుందంటే నేనే ఆశ్చర్యపోయినా. మా నాన్నగారు కూడా ఆర్టీసీలో పనిచేసారు. కానీ 37 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కుమార్ అనే ఒక వర్కరు, సార్ నేను 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు పీఈటీ జాబ్ వస్తే కూడా నేను అప్పుడు జాయిన్ కాలేదు, ఇప్పటికీ నా శాలరీ 60,000 ఉంది అంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పెరుగుతున్న తగ్గుతున్న జీతాలేమో 18,000, 20,000, 30,000 ఉన్నాయి. పిల్లల చదువు, ఆరోగ్యము, పెళ్లిళ్లు, ఒక్కొక్క ఆర్టీసీ కార్మికుడికి దాదాపు 5 లక్షల నుంచి 20 లక్షల అప్పులైనాయి. అప్పులు ఎందుకు? మనం ఆత్మహత్యలు వద్దని చెప్తున్నాం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో 4వ తరగతి ఉద్యోగం అనేది చాలా అటెండరు స్థాయి ఉద్యోగం 4వ తరగతి. కానీ ఆర్టీసీ కండక్టర్ అను డ్రైవర్ అనే ఆయన గ్రూప్ 3 స్కేల్, వాళ్ళ పేరేమో గ్రూప్ 3 స్కేల్, వచ్చే జీతం ఏమో ఒక అటెండర్ కన్నా చాలా తక్కువ ఉంది. మనం అందరం కూడా, సమాజంలో ఉన్న అందరం కూడా ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించమనే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేసారు? దాదాపు 20-30 రోజులు బస్సు చక్రం తిరగనేయకుండా సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మికులకు గౌరవమైన జీతం వస్తుంది, గౌరవమైన జీవితం వస్తుంది, మా ప్రభుత్వంలో విలీనం చేస్తారు. గతంలో ఎట్లయితే నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ప్రభుత్వంలో భాగం ఉందో తెలంగాణ రాష్ట్రం వస్తే మమ్మల్ని కూడా విలీనం చేస్తారనే ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేశారు. ఇలా అన్ని పార్టీలు కూడా మనం ఆర్టీసీ కార్మికులని 3వ తరగతి ఉద్యోగుల కన్నా, అటెండర్ కన్నా తక్కువ జీతం ఉందంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ఐఏఎస్ లని, ఐపీఎస్ లని పక్కకు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ అవసరం. ఇది నడపడానికి ప్రతి రంగంలో నిష్ణాతులు అవసరం. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్. కానీ ఈ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంత మోయలేని భారం మోస్తున్నారు. మేనేజ్మెంట్ గానీ, యాజమాన్యం గానీ, అధికారులు భారం ఎక్కువైతుంది. అందుకనే ప్రైవేట్ సంస్థలకేమో లాభాలు వస్తున్నాయి, వీళ్ళకేమో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఆర్టీసీ సంస్థలో ఉన్న అధికారులు దీన్ని ఒక గుదిబండలాగా ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు దిక్కుతోచని స్థితిలో కుటుంబ భారాన్ని మోయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, హాస్పిటల్కి వెళ్ళలేక, అటెండర్ కన్నా తక్కువ జీతం వస్తే ఏ విధంగా బతుకుతారు సార్? ఈ రోజున్న పరిస్థితుల్లో ఒకవైపు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాదాపు 53 రోజులు, 55 రోజుల్లో స్ట్రైక్ చేస్తే చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు చచ్చిపోయినాక కూడా కమిటీలు వేసినాక చివరికి ఏం చేశారు? తమిళసాయి గారికి 2 సార్లు విలీనం ప్రతిపాదన పంపిస్తే తమిళసాయి గారు, గవర్నర్ గారు రిటర్న్ పంపించారు. 3rd టైం ఆమె సంతకం పెట్టిర్రు, అపాయింట్మెంట్ డేట్ వేయలే. అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఆ పాత కమిటీ సంతకం పెడితే ఇప్పటికల్లా విలీనం అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా జరిగిందో అట్లా. ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ లో కమిటీ వేయడము, కాలయాపన చేయడం అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసుకున్నాం మనం. ఆర్టీసీ కార్మికుల స్ట్రైక్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చేయడం వల్ల మొత్తం దేశంలోనే, ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీరు గతంలో తమిళసాయి దగ్గర ఏదైతే ఫైలు ఐఏఎస్ ల కమిటీలు, ఎక్స్పర్ట్ కమిటీస్ వేసి ఆమె సంతకం కూడా పెట్టారు, అపాయింట్మెంట్ డేట్ ఒకటి ఇవ్వలేదు. కాబట్టి మీరు కొత్తగా కొండన్ రవి ఎలకలు పట్టాల్సిన అవసరం లేదు, ఐఏఎస్ ల కమిటీ అవసరం లేదు. ఆ పాత తమిళసాయి గారు చేసిన సంతకాన్ని, ఆ విలీనం ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తే ఇప్పటికైనా చావులు ఆగిపోతాయి. ప్రజలని పిచ్చోళ్లు చేయొద్దు. ఇట్లనే చేస్తే ఆర్టీసీ కార్మికుల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి జన్జీ ఉద్యమం చేసే అవకాశం ఉంది. చాలా అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది, సంఘర్షణ ఉంది. ఓకే, తాడు శ్రీనివాస్ గారు ఒక్కసారి తాడు శ్రీనివాస్ గారు చాలా సేపు నుంచి చేస్తున్నారు. భరత్ గారు, ఇది నిజంగా అంటే విఠల్ గారు చెప్పినటువంటిది నేను ఏకీపిస్తూనే, ఈ రోజు తెలంగాణ మళ్ళొక్కసారి ఆత్మహత్యల తెలంగాణగా మారిపోవడం చాలా బాధిస్తుందండి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా. ఈ రోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలే ఉండే అనుకున్నాం. ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసుకుంటామంటే కనీసం ఇవాళ టెంట్లు అని ఎట్లేదండి.
ఇవాళ నేను ఉప్పల్ బస్ డిపో దగ్గర, కుషాగూడ బస్ డిపో దగ్గర ఎండల మహిళలు ధర్నాలు చేస్తుంటే వారు పని చేసినటువంటి దాంట్లోకి టాయిలెట్ కు పోనివ్వలేదు, నీళ్లకు పోనివ్వట్లేదు. టెంట్ వేసుకుంటే రోడ్ అవతల ఎక్కడో ఏమంటాడు ఆయన. పోలీసు వాళ్ళు చాలా తీవ్రమైన నిర్బంధాలు. ఇవన్నీ ఎందుకు అవుతా ఉన్నాయి? మళ్ళీ నేనేమంటున్నానంటే ఆనాటి బ్రిటిష్ తో అనేక కాలం ట్రావెల్ చేసిన కాంగ్రెస్ మళ్ళీ ఒక ఉక్కు పాదంతో ఈ ఉద్యమాలని అణచేస్తా ఉంది. గతంలో ఆయన అట్లా చేసినాడు. ఇవాళ 55 రోజుల ధర్నా కదా గతంలో. ఆర్టీసీని నిజంగా కూడా కార్మికులని మొత్తం గుండెలాగిపోయి బెదిరిపోయేటట్టు చేసింది గత ప్రభుత్వం. 55 రోజులు ధర్నా చేసి చనిపోతే ఆయన అసలు వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు ఎవరో సోదరుడు చెప్తా ఉన్నారు, బువ్వ పెట్టినాం పిలిచి, డిపోకి 5 మందిని పిలిచి భోజనాలు అరేంజ్ చేసినాం. ఎప్పుడండి? అందరు చచ్చిపోయినాక, ఉద్యోగాలు ఊడిపోయినాక వాళ్ళని మళ్ళా ఉద్యోగాలలో రీఇన్స్టేట్ చేయమంటే ఎంత తక్లీఫ్ చేసినారండి. ఆర్టీసీ కార్మికులను ఉద్యమంలో ఉన్నందుకు ఉద్యోగాలు పీకేసిరు. ఆ రోజు సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కే తెరలేపినాడు. దేంట్లో రిక్రూట్మెంట్ చేయలేదు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే మాత్రం ఆర్టీసీలో ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేసినారు. పోలీస్ నిర్బంధం. మరి ఒకవేళ ఆ రోజే అపాయింటెడ్ డే చేసి ఉంటే, వారే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిపోయి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. ఈ రోజు వేరే ఛానల్లో ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, అగో బండి సంజయ్ నీ ఆడికి ఎట్లా పోతాడు, ఆడికి చనిపోయిన దగ్గరికి ఇక నువ్వు ఫామ్ హౌస్ లో వండుకో, రేవంత్ రెడ్డి ఏమో చెవులలో సీసం పోసుకొని కూర్చుంటాడు, ఇవాళ పోలీసు వాళ్ళకి చెప్పేమో నిర్బంధం చేస్తాడు. ఇక ఎవరు పోతారండి? మరి ఉన్నది ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ, మా నాయకుడు పోయినాడు బండి సంజయ్. భరత్ గారు, ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఇది ఆయన విత్తనం వేసినాడు ఆర్టీసీని ఇంత పరేషాన్ అవ్వడానికి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు విత్తనం వేస్తే అది ఇలా పండుగ మారింది. ఇప్పటికీ నేనేమంటానంటే రవాణా శాఖ మంత్రి, డెమోక్రసీలో మంత్రికి పవర్సే లేవు. చర్చలు చేసి ఒక్క సమస్య తీర్చరా? ఆయనకు పవర్ లేనట్టుంది. మరి ఆయన ఛార్జింగ్ రిమోట్ ఆయన దగ్గర ఉంటట్టుంది. తర్వాత ఏం చేశారు? కమిటీ వేసారు. ఈ కమిటీతో కాలం గడుపుతుంటారు. ఈ కాలం గడిపి ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ సీఎం దగ్గరికి పోవాలి. అప్పుడు కదా నిర్ణయాలు జరిగేది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దేశంలో కమిటీల పేరుతో కాలయాపన చేసి ఆ సమస్యని కాటికి పంపే కాటి కాపరిలా ఉన్నాడు తప్ప ముఖ్యమంత్రిగా లేడండి. ఇలా వారి నాయకుడు రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని పోతాడు. ప్రజాస్వామ్యంగా పోరాటం కూడా చేయొద్దా? గతంలో చనిపోయినారు భరత్ గారు. ప్రభుత్వం ఆ రోజు వచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినాక మాట్లాడు గనంతా డిస్కషన్ ఎందుకు? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినాక మీరు మాట్లాడలేరు కార్మికులకు ఎందుకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో? మీ మేనిఫెస్టోలో పెట్టి కూడా చేయట్లేదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మికుల పరిస్థితి, పోరాటాల పక్షం ఉండేటటువంటి ప్రాంతమన్న ఇవాళ మీరు వారి రామచిలుక అయిపోతున్నారేంటి ప్రభుత్వానికి? ఫోన్ లో ఉండి జామపండు తిని బయటికి మాట్లాడేటటువంటి పలుకులే అయితే ఇవి. మీరు పోరాటాలు, మీ కాంతంను గజ్జల కాంతంను చూడంగానే పెద్ద పోరాట యోధుడు అనే ఒక ఇమేజ్ తో ఫీల్ అవుతాం మేము. మీరు కూడా ఇవాళ ప్రభుత్వం పక్షాన కార్మికులకు న్యాయం జరగాలని చెప్తున్నానే. నేను కార్మికులకు 100% న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా ధర్నాలలో కూర్చొని వస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్కటి వింటా ఉన్నాం. బస్ కి పయ్యా నైచేలతో గవర్నమెంట్ నైచేల్తి కాంతమన్న మీరు మనం బంద్ చేయాలంటే పోరాటాలలో బస్సులను ఆర్టీసీ బంద్ అయిపోతే బంద్ సక్సెస్ అని అంటే మీడియా. ఇలా బస్సు వాలంటీర్ గా వాళ్ళే సమ్మె చేసి బంద్ పెట్టినారు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందండి? పెన్షనర్లు వాళ్ళు దాచుకున్న పైసలు ఇయ్యరు. మొన్న ఎస్ఐ చచ్చిపోలే, ఒక కానిస్టేబుల్ చచ్చిపోలే, ఉద్యోగస్తుడు చచ్చిపోలే. ఇందుకైనా మనం తెలంగాణ తెచ్చుకుంది పెన్షన్ ఇయ్యలేని పరిస్థితిలోకి తెలంగాణ నెట్టడానికి మనం వీపులు వాళ్ళ కొట్టుకున్నామా ఆ రోజు? ఇప్పటికీ కూడా ఉన్నాయి మన మరకల వీపుల మీద. ఇవాళ రక్తాలు సిందించి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మనం ఉద్యోగస్తులు, మన రాష్ట్రానికి సర్వీస్ ఇచ్చేటటువంటి ఉద్యోగులకు పెన్షన్ ఇయ్యలేని ప్రభుత్వం. ఒక హైకోర్టు ఆర్డర్ వేస్తే గానీ నువ్వు పెన్షన్ ఇయ్యలేని పరిస్థితి. ఏం హైకోర్టు నడుపుతుందా అండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న ప్రభుత్వం నడుపుతుంది. ప్రజలు విశ్వసించి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడితే, మంత్రులు మాట్లాడితే, ఇలా ప్రభుత్వం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఇంకెవరిని నమ్మాలండి ప్రజలు? సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఇలా మాఫియాని నమ్మాలా? ప్రైవేట్ బస్సులు నడుపుతున్నటువంటి మాఫియా ఓనర్లను నమ్మాలా? రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ అంటారు, ట్యాక్సులు అంటారు. ఇవాళ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ట్యాక్స్ లో బిల్లులు పంపుతా ఉన్నారు. ఇంటి ట్యాక్సులు అమోఘం పేలుతా ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో సైలెంట్ మోడ్కి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడో అర్థమైతే లేదు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా మరి కాంప్రమైజ్ అన్నారా? ప్రతిపక్షము నోరే తెరుస్తలేదు. ఇవాళ కేసీఆర్ వచ్చి ఆర్టీసీ కార్మికుల పక్షాన్ని ఇంత చేసినాం అంత చేసినాం అంటున్నారు. రమ్మనండి, ఎండలో కూర్చోమనండి. ఆయన ఒక్కరిని కావలించుకొని పార్టీలో చేసుకోవడానికి మాత్రం 1000 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి ఎండలో పోగలుగుతాడు. జీతాలు తీసుకోవడానికి సంతకం పెట్టడానికి అసెంబ్లీకి ఒక్కరోజు పోగలుగుతాడు. ఇటువంటి పోరాటాలలో ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఎందుకండి?
ఈ దేశం రాష్ట్రం ఏం చేయదలుచుకున్నాను? ఈ దేశంలో ఉన్నాడా? అటువంటి ప్రతిపక్ష నాయకులను అందించినటువంటి ఈ రాష్ట్రం దేశంలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు గట్ల పాడవుతాడు. ఇవాళ ముఖ్యమంత్రి ఏమో ఈయననేనాడు చచ్చిపోతే ప్రివెంటివ్ మెజర్స్ ఎందుకండి? శవాలను మోయనిక మనము ఇవాళ నేనేం చెప్తా ఉన్నాను, నువ్వు కాటికా శ్మశానం తెలంగాణ శ్మశాన తెలంగాణ చేసి ఒక కాటికాపర్ లాగా ఉన్నావు తప్ప ముఖ్యమంత్రి లాగా లేవు. ఎందుకు అయినావు నువ్వు? ప్రజల సమస్యలు మొన్నటిదాకా ఇలా ముఖ్యమంత్రి సీట్ లో నువ్వు కుల్కెట్టనువా? తెలంగాణ ఉద్యమకారులు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో చేయకపోతే ఆ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటాయినా? ఆర్టీసీ నుంచి గోవర్ధన్ గారు చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి, ఏంది ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం, ఏం చేయాలి? నమస్కారం అంటున్నా. ఇప్పుడు వీళ్ళది ప్రభుత్వంలో చేరుస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది అంటున్నారు కదా, అపాయింటెడ్ డే ఇచ్చేసి సర్వీస్ బుక్లు ఇచ్చేయమనండి. రెండోది లేదు, ఇవాళ ఒక్క నిమిషం సార్, ఇవాళ కార్మిక సంఘాలు ఎందుకు ఉండొద్దండి? ఎట్లా ఉద్భవించండి పోరాటాలకే గజలకాంతం విట్టలు మా వీళ్ళందరూ రీఇన్స్టేట్ చేయాలి వెంటనే. పార్టీలకు అనుబంధ సంస్థలు ఎందుకండి? ఏఐటీయూసీ అని భరత్ గారు రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలు ఉండొచ్చు, పోరాటం చేసేటి కార్మిక సంఘాలు ఉండొచ్చు. ఇలా ఒక బస్సు కార్మికుల సంఘం. కార్మికుల వాయిస్ విందాం, ఒక్క నిమిషం, పొలిటికల్ పార్టీస్ విందాం. ఎస్ గోవర్ధన్ గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. బ్రీఫ్ గా చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు, సొల్యూషన్ ఏంది? అలాగే డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారము. ఒకటి, ఇవాళ మాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ మరొక మా మిత్రుని కార్మికుని కోల్పోయాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఇక నుంచి ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే మనం మొదటి నుంచి మనకు ఆర్టీసీకి కార్మికులకు ఒక చరిత్ర ఉంది. మనం పోరాడి సాధించుకున్నాం. మనం ఎప్పటి నుంచో మనం ఒకసారి మన ముందు ఉన్న నాయకులను మనం గుర్తుంచుకోవాలి. మనం పోరాడుతున్నాం, ప్రతి సమస్య పరిష్కరించుకునే ధైర్యం మనకు ఉంది. ఇక నుంచి అలాంటి అఘాయిత్యాలకు పాల్గొనదని మీ మీడియా ద్వారా మా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు గోవర్ధన్ రెడ్డి, భరత్ గారికి కూడా సుపరిచితము. ప్రస్తుతం నేను రిటైర్ అయిన అసిస్టెంట్ మేనేజర్ ఉప్పల్ వర్క్ షాప్ లో, ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను. అసలు సమస్య ఈ స్ట్రైక్ స్టార్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక 5. ఒకటి, పని భారం. రెండవది, సిబ్బంది సరిగా లేకపోవడం, బస్సులు పెంచకపోవడం. ఈ ఈవీ ఏవైతే బస్సులు ప్రవేశపెడుతున్నారో వాటి వల్ల మాకు ఉద్యోగ భద్రత ఉండదేమని చెప్పి కార్మికులలో వస్తున్నటువంటి సందేహాలు. అసలు కార్పొరేషన్ ఈవీ బస్సులు వస్తే ఉంటుందా? అసలు ప్రశ్నార్థకంగా మారిన కార్పొరేషన్. అలాగే వేతన సవరణ. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో ఈ పక్క రాష్ట్రంలో కలిపినప్పుడు మాకు కూడా విలీనం చేస్తే ప్రభుత్వంలో మెర్జ్ చేస్తే బాగుంటుంది అనేది అదొక సమస్య. ఎప్పుడైతే పనిభారం పెరిగిందో మీకు అందరికీ తెలుసు, కార్మికులు ఎక్కడ చూస్తారండి? పనిభారం పెరిగినప్పుడు నాయకుల కొరకు చూస్తారు, తల్లి లాంటి యూనియన్ కొరకు చూస్తారు. ఇవాళ అటువంటి కార్మికుల హక్కులు కాలు రాసి యూనియన్లను రానియకుండా, ఎంటర్టైన్ చేయకుండా, వాళ్ళకి ఎన్నికలు నిర్వహించకుండా ఇలాంటి పరిస్థితులు యూనియన్ వల్ల ఆ యూనియన్ లో ఉన్న వాళ్ళు డిపో లో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు ఆఫ్ డ్యూటీలు చేసుకుంటారు తప్ప యూనియన్లు కూడా నిజంగా కార్మికుల గురించి ఫైట్ చేస్తున్నాయా? అందరూ పనిచేస్తున్నారు సార్. ఇంకొక విషయం సార్, నేను ఒక 5 పాయింట్లు గుర్తింపు సంఘ యూనియన్ కాదు, 20 యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం క్యాబినెట్ సబ్ కమిటీ తోటి మధ్యాహ్నం మార్నింగ్ కమిటీ తోటి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది, ఏం ఫలితం వస్తుందో చూద్దాం. ఒకటి సార్, నేను ఒక అందరు మిత్రులు మీకు ఒకటి మీ మీడియా ముఖంగా భరత్ గారు నేను ఒక 5 పాయింట్ల మీద ఒక స్వల్పంగా మాట్లాడతాను, వినండి. పనిభారం ఎలా పెరిగిందంటే ఇవాళ విపరీతంగా పెరిగిపోయింది. మహాలక్ష్మి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు మనకు బస్సులలో 40 లక్షల మంది ప్రయాణికులు ఎక్కేవారు. ఇవాళ అది 62 లక్షలకు చేరింది సార్. కానీ ప్రయాణికులు పెరిగారు, కానీ దానికి తగ్గ బస్సులు పెరగలేదు, సిబ్బంది తగ్గిపోయారు. ఎక్కడ పెరుగుతారు? ఎప్పుడైతే విభజన జరిగిందో తర్వాత 49,000 కార్మికులు ఫ్రీ బస్సు పెడితే ఉన్న వాళ్ళందరూ దానిలోనే కుక్కి ట్రావెల్ చేయాలనేది ప్రభుత్వ అభిమతం ఉంటది. ఎందుకు దానికోసం ఫ్రీ బస్సులు ఎందుకు పెంచుతారు? పెంచరు.
ఇంకా అవసరమైతే ఫ్రీ బస్సులు కాకుండా ఫ్రీ బస్సు వర్తించని బస్సులు పెంచుతారు, అప్పుడు రెవెన్యూ పెరుగుతుందని. రెవెన్యూ పెరగాలి సార్. ఈ ఫ్రీ బస్ ఒక మాట సార్, 2700 బస్సులు పెంచారు. 1 minute సార్, లెట్ టు కంప్లీట్ మీ సార్. ఒకటి ఇంకోటి సార్, ఈ ఫ్రీ బస్సులు మహాలక్ష్మి ద్వారా మాకు రావాల్సిన ఆదాయం 490 కోట్లు. అలాంటిది ఇవాళ బడ్జెట్ లో 4000 పెట్టారు. సుమారుగా మాకు 6000 కోట్లు రావాలి. అందులో కేవలం 4000 కోట్లే వస్తున్నాయి. ప్రభుత్వం ఆనాడు ఏం చెప్పారంటే బడ్జెట్ ద్వారా మీకు సమకూరుస్తామన్నారు. కానీ 2000 కోట్లు మాకు డిఫిషియన్సీ ఉంది. మాకు ఖర్చుకు ఆదాయం సరిపోక ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు రావడం, అలాగే సిబ్బందిని సరిగ్గా పూర్తి స్థాయిలో నియమించకపోవడం, ఒక ముగ్గురు వ్యక్తుల దగ్గర ఒకే వ్యక్తి పనిచేస్తూ ఉండడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అలాగే ఈ ఈవీ బస్సుల దాని మీద కూడా సమస్యలు ఉన్నాయి అనేక. ఇవాళ మీరు ఒక విషయం వినండి సార్, మా దగ్గర పర్ క్యాపిటల్ వర్కర్ ప్రొడక్టివిటీ మీద క్యాల్కులేట్ చేస్తారు సార్. 2019 డిసెంబర్ లో ఎంత 55 ఉన్నటువంటిది ఇవాళ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇవాళ 75కు చేశాం సార్. ఇవాళ 75కు వచ్చి సుమారుగా 2200 కోట్ల వరకు మేము పెంచాము. కానీ ఎవరికైనా ఉంటుంది కదా సార్, కార్మికులకు మాకు సరైన వేతనాలు అందవు. మాకు 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. 2017 స్కేలు ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత ఇచ్చారు సార్ సుమారుగా. అసలు 2017 స్కేల్ 4 సంవత్సరాలకు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తే దానికి ఎయిర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఈ స్కేలే 9 ఏళ్ళు అయితే రేపు ఇంకా 2021-25 పెండింగ్ ఉన్నాయి. మా పరిస్థితులు ఏంటి? అసలు మేము పని చేస్తున్నాం కదా, హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, మాకెందుకు ఇవ్వరు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకెందుకు జీతాలు ఇవ్వరు అనేది ప్రధాన సమస్య సార్. ఇక్కడ మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు గుర్తింపు లేదు అనేది కూడా ఇంకొక సమస్య. ఈ బస్సులకు కూడా భద్రత లేకపోవడం, ఆర్టీసీ ఉంటుందా పోతుందా, అసలు ఇక మొత్తం ప్రైవేటుకు అప్పచెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే బదులు ఈవీ బస్సులు మాకే ఇస్తే, బిడ్డింగ్ లో ఆర్టీసీ కార్పొరేషన్ కు పాల్గొనడానికి అవకాశం ఇస్తే, ఇవాళ బిడ్డింగ్ లో మేము పాల్గొంటే బయట 20-30 రూపాయలు పర్ కిలోమీటర్ కి ఇచ్చే బదులు ఇవాళ మాకు ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకొని లాభాల్లోకి వస్తుంది. ఇన్ టైంలో ఇస్తే వస్తుంది, కార్పొరేషన్ బాగుపడుతుంది. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కార్మికులకు వచ్చే ఈ సమస్యలు ఇంకోటి ప్రధానంగా ఇవే ప్రధాన కారణాలు సార్. భరత్ గారు చెప్పండి. ఇప్పుడు జేబీఎం అనే సంస్థ తోటి ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఇంకో 2000 ఈవీఎం బస్సులు రాబోతున్నాయి. ఆల్రెడీ 1000 ఈవీఎం బస్సులు పెట్టారు. ఈవీఎం బస్సులు అనేది పూర్తిగా ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ దాంతో ఉంటది. దీనివల్ల కార్మికులకు ఉద్యోగాలు పోతాయి, ప్లస్ ప్రైవేట్ వాడికి లాభాలు వస్తాయి. వాళ్ళకేమో బస్సులో సబ్సిడీ కూడా ప్రైవేట్ వాడికే వస్తుంది. ఇదే ఇప్పుడు మన గోవర్ధన్ గారు చెప్పినట్టు ఈవీఎం బస్సులే ఆర్టీసీ కార్పొరేషన్ కొనుక్కోవచ్చు, ఆర్టీసీ కార్పొరేషన్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి ఇక్కడే ప్రధాన కుట్ర ఉంది. ప్రైవేట్ వాడికేమో సబ్సిడీ తోటి బస్సులు వస్తాయి, వాడు తక్కువ స్టాఫ్ తో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ తో లాభాలు తీసుకుంటాడు. ఆ గుదిబండ అంతా ఆర్టీసీ మీద పడుతుంది. నిజంగా ఆర్టీసీని కాపాడాలనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఈ 3000 బస్సులు ఆర్టీసీ కొనొచ్చు, ఆర్టీసీ ద్వారా సబ్సిడీ అంతా ఆర్టీసీకి వస్తుంది. అంటే గతంలో సింగరేణి కనుక ఎట్లయితే 25,000 కోట్ల లాభం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిందో ఇప్పుడు ఆర్టీసీ కూడా పూర్తిగా పంపేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వం అసలు జోక్యం చేసుకోకుండా అటానమస్ గా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం అన్న జోక్యం చేసుకోవాలి. వాళ్ళ అవసరాల కోసమేమో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఆర్టీసీని చంపేస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు మన సంస్థ కాదు, ప్రభుత్వంతో సంబంధం లేదంటే గొడ్డు చాకరీ చేయించుకొని బానిసల కన్నా చేసుకోవడం. అటెండర్ జీతం కన్నా కూడా 30 సంవత్సరాలు పనిచేసిన ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ కి తక్కువ జీతం ఉండడం అంటే వాళ్ళు గౌరవం లేదు, భద్రత లేదు, పని ఒత్తిడి ఎక్కువైంది, రిక్రూట్మెంట్ లేదు. ఒక్క బస్సు మీద 8 నుంచి 9 మంది ఉండాల్సింది ఒక్క బస్సు మీద 4 ఉన్నారు. ఎవరు? కండక్టర్, డ్రైవర్, మెకానిక్, క్లీనర్, వీళ్ళు. ఆఫీసర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి, టెక్నాలజీ తోటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం త్రోసి పెట్టాలి. కానీ ఐపీఎస్ ఎందుకండి? ఐపీఎస్ లో భయపెట్టడానికి అవసరం. ఐపీఎస్ ఆఫీసర్ కి ఏం మేనేజ్మెంట్? మీరు అన్నట్టు ఐఏఎస్ ని పెట్టొచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ ని పెట్టొచ్చు. ఈ ఐపీఎస్ పెట్టి కార్మికులను భయపెట్టడానికే కదా. కాంతం గారు ఒకటి బీజేపీ తాడూరు శ్రీరన్న ఒక స్టేట్ క్వశ్చన్, ఎందుకంటే అడిగిన వాడు చెప్తున్నా, మా నాయకుడు బండి సంజయ్ గారు మేము పోయినాము, ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పండుకున్నారు అని చెప్పిండు. నువ్వు చూసుంటే పొద్దున్న నుంచి అప్డేట్ అయినా చూసినావు నేను అనుకుంటున్నా. చూసుంటే నాయకులు, సీనియర్ మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా మాజీ మంత్రులంతా కూడా ఇవాళ అక్కడికి పోతా అంటే ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది, అరెస్టులు చేసింది. నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఇవాళ ఇప్పుడు కార్మిక నాయకుడు గతంలో ఆర్టీసీలో పనిచేసిన వారు, అదే విధంగా తెలంగాణ విఠల్ భాయ్ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి అంటే, ఇలా రాబోయే ఎలక్ట్రికల్ బస్సులు, ఇప్పటికే వచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ టెండర్ వేసుకొని దక్కించుకోవడానికి అవకాశం లేదు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి బస్సులు ఇస్తున్నది కదా, మరి దాని మీద బీజేపీ స్టాండ్ ఏంది? కేంద్ర మంత్రి గారు ఎందుకు దాని మీద మాట్లాడలేడు? ఇలా ప్రైవేటీకరణ అంశం వచ్చింది అంటేనే అదొక పాయింట్.
ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే ఈ హైదరాబాద్ లో ఉన్న ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని డిపోలను కూడా మెగా ఇండస్ట్రీ మెగా కంపెనీకి అప్పచెప్పిందని చెప్పి ఇప్పటికే ఎంఓఈ కూడా చేసుకున్న సందర్భం కూడా కళ్ళ ముందు ఉన్నది. అది మియాపూర్ కావచ్చు, ఇంకా మిగతా డిపోలు కావచ్చు. ఇప్పటికే ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులో బయట స్టేట్ నుంచి తీసుకొచ్చి డ్రైవర్లను పెడుతున్నారు. ఛత్తీస్గఢ్ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి డ్రైవర్లు పెడతా ఉన్నారు. సో ఇది ఆర్టీసీకి సంబంధం బీజేపీ దీని స్టాండ్ అయింది. ఈ వాయిస్ వాళ్ళకి వెళ్ళట్లేదట. పీసీఆర్ ఒకసారి చూడండి, దాన్ని రెక్టిఫై చేయండి. బీజేపీ స్టాండ్ దీని మీద విఠల్ గారికి తాడు శ్రీనివాస్ గారికి వినిపించలేదా? ఏమన్నారు? తాడు శ్రీనివాస్ గారు మ్యూట్ తీసేయండి ఒక్క నిమిషం. తీసేసాను, వినిపిస్తలేదు. నేను సీరన్నారిని అడిగింది ఏంటి అంటే, మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పండుకున్నారు, మా నాయకుడు బండి సంజయ్ అక్కడికి పోయింది అని చెప్పినావు. మీ వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నారంటే బండి సంజయ్ ని బీఆర్ఎస్ వాళ్ళేమో పంపించకుండా ఓన్లీ బండి సంజయ్ ని మాత్రమే పంపించారు. ప్రతిపక్ష నాయకులు వరంగల్ జిల్లా వాళ్ళందరినీ అడ్డుకున్నారు. ఇది మీ మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. గతంలో కార్మికులు చచ్చిపోవడానికి కారణం మీరేనేమో, మళ్ళీ రెచ్చిపోతారేమో, కార్మికులు పోతే రాళ్లతో కొడతారేమో మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు కనిపిస్తలేదు. అధికార పార్టీకే మంచిది కదా. మీరు అన్న ప్రకారం మా మీద కనుక వ్యతిరేకత అధికార పార్టీకి మీకు ఇద్దరికి మంచిదే కదా. కార్మికులు వెలివేసి ఇవాళ బీజేపీ పార్టీని స్వాగతిస్తారు. నేను అదొక అంశంతో పాటు నేను ఇంకోటి అంశం అడిగినా, కార్మికుల అంశం కూడా అడిగినా, దాని కూడా సమాధానం చెప్పండి. ఖమ్మంలో పోయి ధర్నా చేసినట్టు, నిరాహార దీక్ష చేసినట్టు చేయమాను, ఆభరణ దీక్ష చేసినట్టు. అంటే ఇప్పుడు మీ బండి సంజయ్ గారికి మీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏందని అడుగుతున్నాం మిమ్మల్ని. కార్మికులు చచ్చిపోతే పోనీకి శాత కదా, అప్పుడు హెలికాప్టర్లు దొరికాయా? ఇప్పుడు నేను అడిగిన దానికి స్టేట్ గా లేకుండా ఇదేదో తప్పించుకోవడానికి రాజకీయ ప్రకటన చేయడం కాదు శ్రీనివాస్ భాయ్. ఇప్పుడు నేను ఏమంటున్నా, తాడూరు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు, మీరు సీనియర్ నాయకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండిపోయిన వాళ్ళు, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను ఏమంటున్నా, బీజేపీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో మీ స్టాండ్ ఏంది? ఎలక్ట్రికల్ బస్సు విషయంలో మీ స్టాండ్ ఏంది? తాడు శ్రీనివాస్ గారు ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో మీ స్టాండ్ ఏదని అంటున్నారు. మీ స్టాండ్ ఏంటి అని అడుగు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్తా ఉన్నారు, ఆర్టీసీకి ఇస్తలేరు. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు. సార్ టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటాం. ఇవాళ వీళ్ళు అడిగితే తెలంగాణ వాళ్ళు బస్సులు చేయడానికి కూడా సిద్ధమే. ఇది ఆర్టీసీకి ఇస్తలేరే, జరుగుతున్నటువంటిది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారే సబ్సిడీ మీద. ఆటోమేటిక్ గా ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పింది, విఠల్ గారు చెప్పింది అదే. మేము దానికి మాట్లాడితే దీనికి మాట్లాడతారు ఎందుకు నాకు అర్థం కాదు. ఆర్టీసీ కొనొచ్చు, నేనేమంటున్నా ఇవాళ ఒక్కటి భరత్ గారు మీరు బాగా గమనించండి. ప్రజలేమో బస్ స్టాప్లల్లో ఎండలో ఎర్రటెండలలో ఇవాళ డిహైడ్రేషన్ గురై అక్కడ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులేమో రోడ్ల మీద సమ్మెలో ఉన్నారు, ప్రాణ త్యాగాలు అయితే ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి. ఏసీ రూమ్ లోనేమో సీఎం గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? తెలంగాణలో లేడా? కూతవేటి దూరంలో జరుగుతున్నది. బయటకు వచ్చి మాట్లాడితే ఏమైతుందని ప్రజలకు విశ్వాసం కల్పిస్తే సంపనికి స్టేట్మెంట్లు ఇస్తారు, అదైపోయింది ఇదైపోతుంది మేము చేసేస్తున్నామని. తెలంగాణలో చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాతనే కదా ఇదంతా జరిగింది. ప్రజలు విశ్వసిస్తారు ప్రభుత్వాలని, ప్రభుత్వమేమో మాటలు సంయమనం పాటించేటటువంటి మాటలు మాట్లాడరు. ఇదిగో ఇచ్చేసినామని మేనిఫెస్టోలో చెప్పి ప్రజలు ఆశపడేది. మరి ఇలా ఆశ పెట్టి చెయ్యకపోతేనే కదా ఇటువంటి రుగ్మతలు సావులు ప్రభుత్వం హత్యలే. ప్రభుత్వం చెప్పే ప్రభుత్వ రెస్పాన్స్ అడుగుదాం ఒకసారి. గజ్జలకాంతం జరుగుతాయి. ఒక్క నిమిషం ఆగండి గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం. గజ్జలకాంతం గారు చెప్పండి. మొత్తం అన్ని వేళ్ళు మీ వైపే. ఒకటేనండి, కరెక్టే. ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు. మళ్ళా 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి వాస్తవం వాళ్ళకి ఇవ్వవలసిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలు జరుపుతుంది. ఖచ్చితంగా చేస్తామని సీఎం గారు దానికి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా సీరియస్ గా ఉంది. మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గం అంతా కూర్చున్నది. ఇప్పుడు చర్చలు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2 రోజులలో అయిపోతుంది. అది ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చడమే. రెండవది, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు. సమస్య మాత్రం ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. పరిష్కారం చేయవలసిందే, చేస్తుంది కూడా ప్రభుత్వం. అది 100%. ఎందుకంటే వాళ్ళు గత
గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఇట్లనే చేసినాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ళు తెలంగాణ వస్తే ఏదో కార్మికులకు అందరికీ న్యాయం జరుగుతుంది, ఆర్టీసీకి న్యాయం జరుగుతుంది అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళందరూ కూడా వాళ్ళు సకల పోరాటాలు చేశారు. 100% వాళ్లకు 10 ఏళ్ళు న్యాయం జరగలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చెయ్యాలని మేము కూడా అంటుంటే ప్రభుత్వం చేస్తుంది కూడా. ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. శరత్ గారు మీరు అప్పుడు ఏదో మాట్లాడాలనుకున్నారు, మధ్యలో క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. ఇంకా శరత్ గారు, శరత్ గారు ఉన్నారా? మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇక్కడ మాట్లాడే వాతావరణం వేరు, ప్రభుత్వంలో జరుగుతుంది వేరు సార్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరేమనుకుంటే. విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకి కార్మికులు వాళ్ళ సంఘం వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు సార్. అంటే అప్పుడు ప్రభుత్వం ఏర్పడంలో బాగా కృషి చేస్తున్నారు సార్, మీరు అంతా అట్లా ఇట్లా మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి సార్, మీరు కొద్దిగా మాకు కోట్లలో హెల్ప్ చేయండి అని. అయితే విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్తే చాలా నిర్ఘాంతపోయినా నేను. అదేమంటే, మొదటిసారి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేస్తే రండి రండి అన్నాడంట. వచ్చిన తర్వాత పాపం ఆ కార్మికుల సంఘాల వాళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్ని సమస్యలు చెప్పారు. ఇట్లా మమ్మల్ని వేధిస్తున్నారు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు తొలగిస్తున్నారు, మాకు అసలు ఇది చేయట్లేదు అని అప్పటి ఎండి సజ్జనార్ మీద చాలా ఆరోపణలు చేస్తూ నాకు వాళ్ళంతా పోయి పొన్నం ప్రభాకర్ కు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినారట. చేసిన తర్వాత వీళ్ళు పోయినారు, అంటే వీళ్ళు ఆయన ఛాంబర్ లోంచి బయటకు వచ్చి అక్కడ పోతున్నప్పుడు ఒక ఆయన, అంటే వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడట. అయితే బెల్లు కొట్టి అటెండెంట్ పిలిచేసి ఇంకోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున ఎవడన్నా వస్తే వాడికి పర్మిషన్ ఇవ్వద్దు అని వాళ్ళ పిఎస్ కు చెప్పినాడట. వాళ్ళకి సెక్రటరీలో మనం పొన్నం ప్రభాకర్ చేతిలోనే అంత ఉందా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేతిలోనే కాదు సార్. ఇప్పుడు అతను ఆర్థిక భారం పడేది చూసేది ముఖ్యమంత్రి గవర్నమెంట్. ఇప్పుడు దయచేసి ఒక విషయం అంటే ప్రభుత్వం ఎంటైర్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. పొన్నం భరత్ గారు ప్లీజ్ మీరు ఒక విషయం గ్రహించాలి. ఒక వాహకము అతను ముఖ్యమంత్రి దగ్గరికి అందరూ పోలేరు, సంబంధిత మంత్రి దగ్గరికి చేరడానికి ఎంతో కష్టము ఒక విషయాలలో. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించిన సమస్యల్లో మనం ప్రజాప్రభుత్వం చెప్పుకున్నాం కదా సార్, ప్రజల తరఫున ఉంటామన్నాం, ప్రజలకు జవాబుదారీ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మీరు సడన్ గా మంత్రికి నాకు సమయమే ఇవ్వా, నేను మాటనే మాట్లాడా, వీళ్ళని రాని ఇవ్వద్దు అని అనే ధోరణి సమస్య పరిష్కార మార్గానికి అదేమైనా సరైన పద్ధతిని క్రియేట్ చేస్తా? ఒకసారి ఆలోచించండి. తెరతన గతంలో నిజాం సర్కార్ రజాకార్ పరిపాలన, ఈ రోజు బ్రిటిష్ సర్కార్ లాగుంది తెలంగాణ. అది ఒకటి వినండి, అది కాకపోతే ఇవాళ మంత్రివర్గం చెప్పారు తినండి. ఇది వ్యక్తిగతంగా మీరేమో మంత్రి గారు రానియలేదు, ఒకరు ఇన్నరు అనే దానికన్నా సబ్జెక్ట్ ఏంటంటే కార్మికుల సమస్య, వాళ్ళని పిలిచిండు, మాట్లాడిండు, బయటికి వెళ్ళిన తర్వాత అది వ్యక్తిగతంగా నిర్ణయాలు మాట్లాడడం కాదు. ఇవాళ ప్రభుత్వము డైరెక్ట్ గా కార్మికులందరూ పోయినరు, ఇవాళ మంత్రివర్గంతో చర్చలు 100% చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. వాళ్ళకి టైం ఎవరు ఇవ్వలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా మంత్రివర్గం టైం ఇచ్చారు, వాళ్ళతో చర్చలు కూడా జరుగుతున్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక్కడ ఎవరిని టైం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్గం అంతా కూడా చర్చ జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. శరత్ గారు సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి సార్. ప్రాబ్లం ఏంటంటే, మాతోటి సహచర ఉద్యమకారులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వాళ్ళకందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. కానీ వాళ్ళు ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయినారు. వాళ్ళు కాంగ్రెస్ కల్చర్ ని పూర్తిగా ఇంబైబ్ చేసుకొని బానిస మనస్తత్వంతో ముఖ్యమంత్రి నిలదీయడం లేదు. వాళ్ళు ఒకటేనండి, మీరు అది తప్పు, అది అందుకోసమే మీరు అట్లా తప్పు మాట్లాడకండి, తప్పు మాట్లాడదు. ఎందుకంటే తప్పు మాట్లాడకండి, ఎందుకంటే మేము ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాము. నేను బానిసత్వము అలాంటి తత్వం అలాంటి సిస్టమ్ నుంచి రాలే. మీరు వాస్తవం మాట్లాడే ముందు మీరు సబ్జెక్టు చెప్పండి, నేను కాదనను. మీరు దానికోసం వకాలత్ పుచ్చుకోండి, లేకుంటే ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేయాలని అనడం తప్పులేదు. కానీ అందరూ మాట్లాడిన వాళ్ళంతా బానిస. కాంగ్రెస్ పార్టీ
దాని పద్ధతి ఇవాళ విలకపోతే మేము మాట్లాడినాం ఇవాళ పొద్దున్నే మంత్రి గారితో ఇద్దరు మంత్రులతో మాట్లాడినాం. ఎందుకు కార్మికులను ఎందుకు పిలుస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మేము మాట్లాడినాం. ఒకటి ఏంటంటే ఒక పక్క ప్రభుత్వం చర్చల పేరిట మరో పక్క మీరు మాట్లాడితే రావట్లేదు. ఒక్క నిమిషం. శరత్ గారు మీరు కంప్లైంట్ చేయండి. శరత్ గారు. సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజాస్వామ్య భరితంగా ఒక చర్చా వేదిక లేకుండా, ఒక చర్చల ప్రక్రియకి అనువైన వాతావరణం సృష్టించకుండా, చిట్ట చివరిగా రాజులు ప్రదర్శించినట్టుగా పెద్ద ఉదార స్వభావం ప్రదర్శించడం, ప్రభుత్వంలో విలీనం చేయడం, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా అనడం, అది రాచరికపు పోకడ తప్ప, ఫ్యూడల్ వ్యవస్థ తప్ప అది ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చినారో అప్పుడే ముఖ్యమంత్రి కనుక ఏమయ్యా నీ మంత్రిత్వ శాఖలో ఈ సమస్య వస్తుంది, దీన్ని ఎట్లా రిజాల్వ్ చేస్తున్నావు, ఏ రకంగా వాళ్ళని అడ్రస్ చేస్తున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు అనేటువంటి మాట మాట్లాడాలి కదా. ఎంతసేపు పోయి కేరళలో ప్రచారం చేసుడు, ఆడ ప్రచారం చేసుడు, ఢిల్లీలో పోయి మీటింగ్లు అటెండ్ అవ్వడము, లేదా ఇంకేదో అనడము, మోడీ రాజ్యాంగాన్ని పొందబెడుతున్నాడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సుపరిపాలన ఉందని చెప్పి ఇతరుల గురించి మాట్లాడాలండి, నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలు మాట్లాడండి, కార్మికుల గురించి మాట్లాడండి, కార్మికుల గురించి మాట్లాడండి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక పక్క చర్చల పేరిట కార్మిక సంఘాలు పిలుస్తూనే మరో పక్క సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వము ఇప్పటికే ప్రైవేటు అద్దె బస్సులో తీసుకొచ్చి సీనియారిటీ లేని డ్రైవర్లను నడిపించి ఎక్కడికెక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల ఇబ్బంది జరుగుతా ఉంటుంది ప్రయాణికులకు. దాని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కువ రోజులు కొనసాగించకుండా ఇమీడియట్ గా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము కూడా చేయం. గత ప్రభుత్వం ఏం చేసిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్నిటిని గమనిస్తా ఉన్నారు. విఠల్ గారు చెప్పండి. 30 seconds క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. భరత్ గారు చెప్పండి. విలీనము, గౌరవమైన జీవితము వాళ్ళ ప్రధాన డిమాండ్లు. అది ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 50 మంది చచ్చిపోయారు. 50 రోజులు స్ట్రైక్ తర్వాత బిల్లు మొత్తం రెడీ అయింది. గవర్నర్ గారు సంతకం పెట్టారు. అపాయింట్మెంట్ డేట్ ఒకటి డిక్లేర్ చేయలేదు. వీళ్ళు మళ్ళా కొండను ఎలకను పట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా ఆ అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తే అయిపోతాయి కదా ఆత్మహత్యలు. మళ్ళా ఐఏఎస్ ల కమిటీ మంత్రులు వీళ్ళేమైనా ఎక్స్పర్ట్సా, వీళ్ళేమైనా జ్ఞానవంతులా? ఆల్రెడీ మొత్తం 53 మంది చచ్చిపోయినాకనే 50 రోజుల స్ట్రైక్ తర్వాత టేబుల్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టింది. దానికి అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులు స్కేల్స్ ఇస్తే అయిపోతుంది కదా. ఇంకెంతమంది చంపుతారు వీళ్ళు? ఓకే. సో థ్యాంక్ యూ విఠల్ గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా వీలైతే ఇవాళ రాత్రే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4 ఆత్మహత్య యత్నం చేశారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకూడదు. వాళ్ళ విలీనం అన్నది గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగి ఇక్కడ విలీనం చేయకపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత